కుమార్ రాజా మన చేతికి చిక్కాడు. ఆ కుర్రాన్ని అడ్డు పెట్టుకుని దివాన్ను ఒక ఆట ఆడిస్తాడు. జమీన్లో ఉన్న ధనమంతా నా కాళ్ళ ముందు పోయమంటాను. బుల్బుల్, ఆ డబ్బుతో నీ ఒళ్ళంతా నింపేస్తాను బుల్బుల్. చూడండి బుల్బుల్ బుల్బుల్. ఏ ఆడవాళ్ళు వీళ్ళు, 2 గుక్కలు తాగితే వాలిపోతారు, 2 పిల్లలు పుడితే జారిపోతారు. భలేరా బిడ్డ భలే, కుర్రాడైనా మా గొప్ప పని చేశావు. నీళ్ళలో నిలబెట్టి చీరలెత్తుకుపోయావు. చేతులెత్తమంటే చేతులెత్తారు. నువ్వు శ్రీకృష్ణుడు కాబట్టి చేతులెత్తమంటే ఎత్తారు. అదే మరి నేనంటే కృష్ణుడు. ఎవరు నువ్వు? అరే కృష్ణ, ఏరా నల్లి, అరే నిన్ను నలిపేస్తా. నువ్వే ఊడద్దా? కృష్ణ, నీ కౌశం కాదు. నీ కౌశల్ని కాదు, సర్దార్ని కృష్ణ. ఎవరు మీరు? ఏమిటి మోసం? రాజా, వీళ్ళంతా ఎవరు? నీ పాలటి యమకింకరులు. నీ భర్త పట్టణానికి వచ్చాం. నీ ప్రాణాలు తీస్తాం. ఏస్తావే రంగ, ఈ పెద్ద పులితో పోట్లాడడానికి వచ్చారా? ఏం పెద్ద పులి? మేము పిల్లలమో పులులమో అర్థమైందా?
చేయరా? మిస్టర్ వెంకటప్పయ్య తీసుకొనుము తీసుకొనుము, పర్వాలేదు. సర్వారు నాకు ముక్కుపడిందిగా. సారీ, టేక్ ఇట్ ప్లీజ్. టేక్ ఇట్ బేబీ, టేక్ ఇట్. నో, ఐ వాంట్ ఇట్. నేను తిన్ను. నాకు రాజా కావాలి. నేను రాజా దగ్గరికి వెళ్ళాలి. వెళ్దాము వెళ్దాము, తినమ్మా. కమాన్. నిజమేనా? ఓ దివాన్జీ, ఏమి ఇంత సడన్ గా వచ్చినారు? ఆ సర్దార్ జగ్గు గారు కుమార్ రాజాను బంధించాడు. అయితే నీకు మంచిదే కదా? కాదు, 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ప్రజలకు అప్పగిస్తానని బెదిరిస్తూ ఉత్తరం రాశాడు. వెంటనే వాడిని అంతం చేయకపోతే ముందు ముందు చాలా ప్రమాదాలున్నాయి. మీరు మాకు కొన్ని మరఫి రంగులు ఇస్తే ఆ సర్దార్ గుహను ధ్వంసం చేస్తాం. అప్పుడు వాడి పీడ, కుమార్ రాజా పీడ రెండు విరగడైపోతాయి. ఓకే ఓకే, అలాగే ఇచ్చదాం. మీరు ఇక వెళ్ళవచ్చు. డాడీ, డాడీ, ఎస్. డాడీ, వాళ్ళకి ఫిరంగులు ఇవ్వవద్దు. ఇస్తే వాళ్ళు రాజాని చంపివేస్తారు. ప్లీజ్ డాడీ, ఇవ్వవద్దు. డాలీ, నువ్వు చాలా చిన్న పిల్లవు, నీకేమీ తెలియదు. ఊరుకోను. డాలీ, గున్నయ్య, డాలీ, ఏమిటమ్మా, ఏం జరిగింది? ఇంత రాత్రిప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? మరి దివాన్ మా డాడీ కలిసి సర్దార్జన్ని బ్లాస్ట్ చేస్తానన్నారు. రాజాని ఎలాగన్నా కాపాడవాలి. అవునమ్మా, రాజాని ఎలాగైనా కాపాడాలి. పదమ్మా. ఓర్చుకోవాలినా? ఓర్చుకోవాలి. మీరెవరూ భయపడకండి. ఆ సర్దార్ గారి పని నేను చూస్తాను. ఏం ఉడతవేరులు మా స్థావరానికి వచ్చి నన్నే హింస పెడతారా? రేయ్, ఇప్పటికైనా మీ పొగరాని ఉందా? ఈ సర్దార్ సంగతి అర్థమైందా? సర్దార్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి. అంత కర్మ మాకేం పట్టలేదండి. లేకపోతే మీ ప్రాణాలు తీస్తాడు. ప్రాణంబులన్న భయమే లేదు. ఏయ్ షామిరంట, పిల్లలని కనికరిస్తే మరీ మితిమీరిపోతున్నారు. సర్దార్, డాలీ, రాజా. ఏం గున్నయ్య, మీ దివాన్ ఏమంటున్నాడు? వాడు మా దివాన్ కాడు, నమ్మక ద్రోహి. అందుకే వాడి కొలువు వదిలేసి మా కొలువు చేద్దామని వచ్చావా? కాదు సర్దార్, మిమ్మల్ని ఆపదల నుంచి కాపాడడానికి వచ్చాం. దివాను పీఠం ద్వారా కలిసి మీ స్థావరాన్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అవును, మా డాడీతో దివాన్ మాట్లాడుతుంటే విన్నా. ఓ, దివాన్ అంతవరకు వచ్చాడన్నమాట. రాని గున్నయ్య, అయ్యా, నీ ఉపకారం మర్చిపో. నిన్ను మా కొలువులో చేర్చుకుంటాం. మీ దయ సర్దార్. గున్నయ్య, మా దగ్గర పనిచేసే వాళ్ళు నమ్మకంగా ఉండాలి.
ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి. నా ప్రాణాలు ఏమన్నా ఇస్తాను. గుండయ్య, వీళ్ళిద్దరిని కొట్టాలి. అలాగే అలాగే. చెప్పేది నీ కాదు. గుండయ్య, అయితే కుమార్ రాజు అనుకో. రాజా నీ కోటవద్దు. కొడతాను. రాజా మాయా